హాయ్. ఫ్రాన్స్లో ఏం జరుగుతూ ఉంది? బ్లాక్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అక్కడ యువత ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఉద్యమాలు లేవదీశారు. ఇది శాంతియుతంగా మొదలైంది, ఈరోజు హింసాత్మకంగా మారింది. అంటే ఫ్రాన్స్ తగలబడే స్థాయికి పెరిగిపోయింది. ఫ్రాన్స్ బర్న్ అవుతూ ఉన్నాయని నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే అక్కడ ఉన్న ప్రధానంగా చెప్పాలంటే మెక్రాన్ అధ్యక్షుడే సరైన విధానంలో లేడు, అధ్యక్షుడి ప్రవర్తన కూడా సరైన విధానంలో లేదు. అలాంటి మెక్రాన్కి వ్యతిరేకంగా ప్రజలు ఈరోజు ఉద్యమించినట్టుగానే చెప్పొచ్చు. కాకపోతే దీనిలో ముఖ్యంగా అనిపిస్తుంది ప్రధానులు. సో ప్రధానులలో మొదట ఇంతకుముందు ఉన్న ప్రధాని బెర్నో. సో ఇతను ఏం చేశాడంటే ప్రజలకు ఇస్తున్నటువంటి బడ్జెట్లో కోత విధించాడు. వాళ్ళ నేషనల్ హాలిడేస్లో 2 తగ్గించడం జరిగింది. అలాగే ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఎలాంటివి అంటే వాళ్ళకి అలొకేట్ చేసే ఫండ్స్లో కూడా అతను కోత విధించాడు. అలాగే పెన్షన్ విధానాన్ని రద్దు చేశాడు. సో దీంతో ఏమైపోయింది అంటే ప్రజల్లో అసంతృప్తి పెరిగి అతని వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టింది. సో బ్లాక్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఉద్యమం మొదలుపెట్టారు. సో దానికి చాలా తీవ్రంగా పెరుగుతుందని మెక్రాన్కి అర్థమైంది. సో మెక్రానే దీనిలో అసలు యాక్చువల్ కల్ప్రిట్ చెప్పాలంటే. కానీ మెక్రాన్ ఏం చేస్తుందంటే బెర్నోని పక్కకు పెట్టి తాత్కాలికంగా తనకు సంబంధించిన ఒక క్లోజ్గా ఉండే వ్యక్తిని లెకర్నోని ప్రధానిగా చేశాడు. ఇప్పుడు ఇతను ఏదో ట్రై చేస్తూ ఉన్నాడు దాన్ని సప్రెస్ చేయాలని. సో వందల కొద్ది ప్రజలను అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా ప్రజలు మాత్రం తగ్గటం లేదు, ఆల్మోస్ట్ బర్నింగ్ స్టేట్కి వెళ్ళిపోయింది. ఇది మనం ఎక్కడ చూస్తామంటే జనరల్గా ఇప్పుడు నేపాల్లో చూసాం, మొన్న బంగ్లాదేశ్లో చూసాం, శ్రీలంకలో చూసాం. ఇలాంటి వ్యవస్థ ఈరోజు ఫ్రాన్స్లో కూడా క్రియేట్ అయింది. ఎప్పుడు కూడా ఫ్రాన్స్ లాంటి కంట్రీల్లో మనం చూడలేదు ఇలాంటి వ్యవస్థలు. కానీ ఈరోజు బంగ్లాదేశ్ని ఆదర్శంగా తీసుకొని నేపాల్ తయారైంది. అలాగే శ్రీలంక, బంగ్లాదేశ్ని తీసుకొని నేపాల్ తయారైపోయింది. సో ఈ దేశాలలో ప్రజా పోరాటం కంటే ముఖ్యంగా వ్యక్తులను చంపడం, ప్రభుత్వాస్తులు అన్న పేరు మీద ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయటం, అవి ఇది విదేశీయులను అవమానించడం, విదేశీయుల్ని హింసించడం, ఇలాంటి వ్యవస్థలు తయారయ్యాయి. బంగ్లాదేశ్ అంటే మత ఉన్మాదంతో చేస్తూ ఉంది. కానీ నేపాల్లో విదేశీ కుట్రలు ఉన్నాయి, అక్కడున్న అధ్యక్షుడి అక్రమాలు కూడా ఉన్నాయి. శ్రీలంక దౌర్భాగ్యం అందరికీ తెలుసు. సో వీళ్ళందరూ కూడా ప్రజా పోరాటాలు చేయాల్సిన దానికి బదులుగా వ్యక్తుల విధ్వంసాన్ని చేస్తూ ఉన్నారు, ఆస్తుల విధ్వంసాన్ని చేస్తూ ఉన్నారు, దేశ విధ్వంసాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే ఫ్రాన్స్ కూడా అడాప్ట్ చేసుకుంది. మెక్రాన్ మీద ఉన్న కోపం, బెర్నో మీద ఉన్న కోపాన్ని ఓవరాల్గా వాళ్ళు ఆ దేశాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోరాటాలు తప్పులేదు, పోరాటం ద్వారా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పోరాటంతో సాధించుకోకుండా తమ దేశాన్ని తామే విధ్వంసం చేసుకొని, తమ ఆస్తులను తామే విధ్వంసం చేసుకొని, తమ ప్రజల్ని తామే అవమానించుకుంటే రేపు భవిష్యత్తులో ఏం మిగలదు. సో ఈ సిద్ధాంతం అనేది మరి ప్రపంచవ్యాప్తంగా పాకబోతుందా? ఎందుకంటే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ఇది యూరప్కి వెళ్ళిపోయింది, ఫ్రాన్స్లో కూడా జరుగుతూ ఉంది. సో ఇలాంటి సిద్ధాంతాలు, ఇలాంటి హింసావాదం, ఇలాంటి తగలబెట్టుకోవడాలు, చంపుకోవడాలు సరైన విధానం కాదు. సో ప్రభుత్వాల్లో ఉన్న అక్రమార్కులు ఈరోజు రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది. అదే ప్రజలు అన్నిటిని సునిశ్చితంగా గమనిస్తున్నారు. సో దాని ద్వారా వీళ్ళు పోరాటాలకు వస్తారు, వీళ్ళు ఏం భయపడరు అనేది అక్రమార్కులకు అర్థమైన నాడు డెఫినెట్గా సమాజం మారుతుంది. సో ప్రజలు అర్థం అయ్యేలా చేస్తున్నారు అని కొంత అనిపిస్తూ ఉంది. కానీ హింసాత్మక వాదం మాత్రం ప్రమాదకరంగా పరిణమిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూస్తే అక్రమార్కులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు రియలైజ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. ఏ దేశంలోనైనా అక్రమార్కులు ఉంటే మాత్రం ప్రజలు సునిశ్చితంగా గమనించి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. అది చాలా ప్రమాదంగా, తీవ్రంగా మారుతుందనే విషయాన్ని అర్థం చేసుకొని ప్రజలకు అనుకూలంగా మారి వాళ్ళకి మంచి చేస్తే మంచిది. లేదంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదకరం. థ్యాంక్ యూ వెరీ మచ్.